మానుకోట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ తమ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా మారారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం మానుకోట సీటు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మహబూబాబాద్ స్థానం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం తహతహలాడుతున్న ఆశావహులంతా ఛాన్స్ కోసం తెగ ఆరాట పడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధినేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల సీటు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎనీ మూమెంట్ పార్లమెంట్ ఎన్నికలకు నగారా మోగుతుందని భావిస్తున్నారు. అన్ని పార్టీలు సర్వేలపైనే ఆధారపడ్డాయని, సర్వేలు ఏం చెప్తే అదే ఆచరిస్తున్నారనే ప్రచారంతో ఇప్పుడు ఆశావహులంతా సర్వే ఏజెన్సీల దృష్టిలో పట్టం కోసం పడరాని పాటలు పడుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లున్నాయి. ఒకటి వరంగల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాగా రెండవది మహబూబాబాద్ పార్లమెంట్ ఎస్టీ రిజర్వ్ కు కేటాయించబడింది. మహబూబాబాద్ పార్లమెంట్ లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన ఎస్టీ నేతల కోసం కసరత్తు చేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు, వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, వ్యాపారులు, పలు ప్రాంతాల్లో స్థిరపడ్డ వారే టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తుండగా ప్రధాని మోడీ ఆకర్షణతో గెలవాలని బీజేపీ, సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని బీఆర్ఎస్ దృష్టి పెట్టాయి. అభ్యర్థుల ఎంపిక అంత ఈజీగా ఉండబోదనే ప్రచారం జరుగుతోంది. మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మరోసారి బరిలో దిగే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎల్ఐసి అధికారి భిక్షపతి నాయక్ కూడా టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకోవడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. టికెట్ కోసం ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. అధిష్టానం పెద్దలు మాత్రం టికెట్ల కేటాయింపులో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పార్టీ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, సీనియర్ నాయకుడు బెల్లయ్య నాయక్, బానోద్ సింగ్ లాల్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు ఆదివాసీ సామాజిక వర్గం నుంచి కూడా బలమైన నేతను బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఈసారి పార్లమెంట్ ఎన్నికలపై ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ సైతం ఇక్కడ ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడినప్పటికీ గతంలో కంటే ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగింది. మోడీపై ఉన్న ఆకర్షణ కలిసొస్తోందని భావిస్తున్నారు. ఈ పార్టీ నుంచి హుస్సేన్ నాయక్, యాపా సీతయ్య టికెట్ కోసం కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలకు కొంత సమయం ఉన్నా ఇప్పటి నుంచి ఆశావహులు టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థి ఎంపిక ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాతో పాటు సర్వే సంస్థల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారట వీరంతా.